వేల కోట్ల రూపాయల ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణానికి సంబంధించి ప్రముఖ నటి సుమి బోరా అరెస్ట్ అయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్త తారిక్ బోరాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ కుంభకోణం అస్సాం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ సుమి బోరా, ఆమె భర్త తారిక్ బోరాకు ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి దేశం విడిచి పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు ఇప్పటికే వీరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు విశాల్ పుకాన్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కుంభకోణం వివరాల్లోకి వెళ్తే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి భారీ లాభాలను అందిస్తామని అస్సాంలో మోసగాళ్లు ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. పెట్టిన పెట్టుబడులపై 60 రోజుల్లోనే 30% లాభాలు అందిస్తామని చెప్పడంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇలా ప్రజల నుంచి దాదాపు 2000 కోట్ల వసూలు చేశారు. ఇలా ప్రజల నుంచి సేకరించిన వేల కోట్ల రూపాయల సొమ్మును ప్రధాన నిందితుడు విశాల్ సినీ రంగంలో పెట్టుబడులుగా పెట్టాడు. అలాగే 4 నకిలీ సంస్థలను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. ఈ కుంభకోణంలో సుమి బోరా, ఆమె భర్తకు కూడా ప్రమేయం ఉందని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. వీళ్ళిద్దరి ప్రమేయం ఉన్నట్లుగా ప్రధాన నిందితుడు విశాల్ పుకాన్ పోలీసులు విచారణలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నటి సుమి బోరాను, ఆమె భర్త తారిక్ ను పోలీసుల విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా వారిద్దరూ రాలేదు. దీంతో వారు పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నటి సుమి బోరా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. తన పరువుకు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడికి పారిపోలేదన్నారు. ఈ నేపథ్యంలో నిజాల వెల్లడి కోసమే తాను తన భర్త పోలీసుల విచారణకు సహకరించాలని నిర్ణయించుకున్నామన్నారు. అయితే ఈ వీడియోను విడుదల చేసే రోజే సుమి బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.